ఓకే, సో ఆలు కాకర గ్రీన్ మసాలాకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాం. సో గ్రీన్ మసాలా పేస్ట్, ఎండు కొబ్బరి ముక్కలు, ఓకే. సో దీంట్లో ఏంటంటే మనం ముందుగా ఇక్కడ ఆలు అలాగే కాకరకాయ ముక్కలు రెండు కూడా ఉడికించి పెట్టేసుకున్నాం. సో ఆలు నేను ఉడికించి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టాను. అలాగే కాకరకాయ కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి వాటిని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడికించి ఇలా పెట్టేసుకున్నాను నేను. రైట్. సో కొంచెం లైట్గా మనకు కలర్ మారితే సరిపోతుంది. కొబ్బరి ముక్కల్ని ఓకే. సో కొబ్బరి ముక్కలు వేగిపోయాయి మనకు. వీటి మనం మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. అలాగే దీంట్లో గసగసాలు, ఇవి కూడా కొంచెం కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. చిట్టుపట్లాడేటప్పుడు తీసేసుకో. ఎక్కువగా మాడకూడదు, కొంచెం దూరగానే వేగాలి, అప్పుడే కమ్మటి స్మెల్ అనేది వస్తుంది. కొంచెం లైట్గా కలర్ మనకు మాడుతుంది ఇది. ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఇది కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ఫస్ట్ మనం పొడి కొట్టేసుకున్నాం. ఈ రెండింటితో పాటు దీంట్లో వేయించిన పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. పొట్టు తీసేసి ఫస్ట్ పొడిలా కొట్టేసుకున్నాం. దీంట్లోనే కొత్తిమీర, అలాగే పుదీనా, సో కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం ఒక పేస్ట్లా రెడీ చేసుకోవాలి. గ్రీన్ పేస్ట్. ఓకే, సో గ్రీన్ మసాలా పేస్ట్ మనకు రెడీ అయిపోయింది. సో మళ్ళీ ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఆయిల్, సో ఈ మసాలా పేస్ట్ ఒకటి, అలాగే ఆ రెండు రకాల కూరగాయలు మనం ఉడికించి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ అనేది మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే. సో కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్,
సో ఇది కూడా కొంచెం మనకు పచ్చివాసన పోతేనే బాగుంటుంది, లేకపోతే కొంచెం పచ్చిగా మనకు తినేటప్పుడు తెలిస్తే ఎక్కువగా తినలేము అసలు మనం. సో ఎంత తొందరగా మనం వంట చేయాల్సిన ఈ పచ్చివాసనలు పోకుండా మనం చేసుకుంటే తర్వాత మనం డిష్ని అస్సలు తినలేమన్నమాట. కాబట్టి కొంచెం ఓపికతోనే చేసుకోవాలి వంటలు చేసుకునేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు, అలాగే కొంచెం కారపొడి, ఇవి ఒకసారి కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టేసుకున్న గ్రీన్ పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. అది కొంచెం మనకు మగ్గాలి, బట్ కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే దాంట్లో మనం పల్లీలు యాడ్ చేసుకున్నాం కాబట్టి అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మసాలా పేస్ట్, సో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను దీంట్లో, ఎందుకంటే మనకు అడుగు పట్టేస్తుంది ఇది తొందరగా. కొంచెం బేస్ అనేది దానికి అలా కొంచెం లిక్విడ్గా ఉంటే మంచి గ్రీన్ కలర్ వచ్చేస్తుంది కదా, పిస్తా గ్రీన్లో బాగుంటుంది. అంటే దీంట్లో మనం కొత్తిమీర, పుదీనా పచ్చిగానే యాడ్ చేసాం కాబట్టి ఆ రెండింటి తాలూకు ఆ పచ్చివాసన కూడా కొంచెం పోవాలి. సో కొద్దిసేపు కంటిన్యూగా మనం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. సో కొంచెం టైం తీసుకుంటుంది. సో మసాలా మనకి ఈజీగా ఇలా ఫ్లో అవుతుంది కదా, సో అది మనకు ఇండికేషన్ అంత బాగా మగ్గింది అనడానికి. సో ఆయిల్స్ అన్ని దాని దగ్గర బయటకు వస్తే మనకు అడుగు పట్టకుండా ఈజీగా అలా తిరుగుతూ ఉంటుంది ఈజీగా ఇలా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న కూరగాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. దానికంటే ముందుగా కొద్దిగా ఉప్పు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. అలాగే ఉప్పు పసుపు వేసి ఉడికించిన కాకరకాయ ముక్కలు, అలాగే ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు, కొద్దిగా వాటర్, కొంచెం మనకు గ్రేవీ కూడా కావాలి కదా. అలాగే దీంట్లో కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి. సో ఆల్మోస్ట్ దీంట్లోకి రావాల్సినవన్నీ కూడా వచ్చేసాయి. ఒక్కసారి ఇవన్నీ బాగా కలిపేసి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిచ్చేస్తే ఆ కాకరకాయ ముక్కలకి బంగాళాదుంప ముక్కలకు కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టేస్తే మనకు డిష్ రెడీ అయిపోయినట్టే. కాకరకాయ అలాగే బంగాళాదుంప కాంబినేషన్ మసాలా కర్రీ, అది కూడా గ్రీన్ మసాలా, రైట్. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేస్తే మనకు డిష్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, సూపర్గా వస్తుంది స్మెల్. సో కాకరకాయ ఇష్టం లేదు అనే వాళ్ళకి ఇలా కాంబినేషన్లో చేసి పెట్టేసేయాలి. కూడా ఇంకొక వెజిటేబుల్ ఉంటుంది, అలాగే కొత్తిమీర పుదీనా తాలూకు ఈ మసాలా గ్రీన్ అలా చూడగానే అట్రాక్ట్ అయిపోతారు. ఓకే, సో ఇది వైట్ రైసే కాదు, పులావులు లాంటి వాటికంటే మరి కొంచెం మైల్డ్గా ఉండే పులావులు ఉంటాయి కదా, జీరా రైస్ కానీ లేకపోతే జింజర్ పులావ్ లాంటివి చేసుకున్నప్పుడు ఇది బాగా సరిపోతుంది. రోటీస్ తీసుకోవచ్చు, పూరితో తినవచ్చు, దేంతోటైనా శుభ్రంగా ఇది సరిపోతుంది. ఓకే, స్టవ్ ఆపేసేసి మనం బౌల్లోకి తీసేసుకుందాం. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. ఆ పల్లీలు, గసగసాలు, కొబ్బరి కాంబినేషన్లో మనం చేసుకున్న పేస్ట్, పైగా దాంట్లో కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాం కదా. ఓకే, సో ఎంత పేస్ట్లో వేసినా పైనుంచి కొంచెం కొత్తిమీర పడితేనే గార్నిష్ అవుతుంది మనకు. కాబట్టి ఇక్కడ కూడా కొంచెం కొత్తిమీర పైన పెట్టేసుకున్నాం. ఓకే, సో వేడివేడిగా ఆలు కాకర గ్రీన్ మసాలా రెడీ అయిపోయింది.
దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. ఆలు కాకర గ్రీన్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, ఉడికించిన కాకరకాయ ముక్కలు 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, గసగసాలు 1/4 కప్పు, పల్లీలు 1/4 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 1, ఉప్పు సరిపడా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఆలు కాకర గ్రీన్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో గసగసాలు కూడా వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వేయించిన పల్లీలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, మిక్సీ పట్టుకున్న గ్రీన్ పేస్ట్, ఉప్పు, ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసి కాస్త నీళ్లు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు కాకర గ్రీన్ మసాలా రెడీ.